Hello, students. Welcome to online class. This is lecture number 49. Now, in this lecture, we will explain the concept of jQuery UI button. The jQuery UI button method is used to transform HTML elements into themable buttons. jQuery UI లో బటన్ అనే ఒక మెథడ్ ఉందండి. ఈ మెథడ్ హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్ని అంటే బటన్స్ని, ఇన్పుట్ ఎలిమెంట్స్ని, యాంకర్ ఎలిమెంట్స్ని ఏ విధంగా కన్వర్ట్ చేస్తుందంటే థేమబుల్ బటన్స్ కింద కన్వర్ట్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ jQuery UI provides button and button set methods are creating themable buttons. jQuery UI మనకి బటన్ అండ్ బటన్ సెట్ అనే రెండు మెథడ్స్ని ప్రొవైడ్ చేసింది. ఈ మెథడ్స్ని కాల్ చేయడం వల్ల మనకి ఇన్పుట్ ఎలిమెంట్స్, బటన్స్, యాంకర్ ఎలిమెంట్స్ అన్నీ కూడా ఎలా కన్వర్ట్ అవుతాయంటే థేమబుల్ బటన్స్ కింద కన్వర్ట్ అవుతాయి. ఓకే, we can use these widgets to enhance the look and feel of standard form elements like buttons, inputs, anchors. ఓకే, అంటే నువ్వు యాక్చువల్గా ఈ ఇన్పుట్ ఎలిమెంట్స్ని అంటే బటన్స్ని, యాంకర్స్ని, ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు బటన్ వాటిని సెలెక్టర్గా తీసుకుని నువ్వు బటన్ అనే మెథడ్ని కాల్ చేసినప్పుడు నీకు ఈ ఇన్పుట్ ఎలిమెంట్స్, బటన్స్, యాంకర్స్ థేమబుల్ బటన్స్గా మారతాయని చెప్తున్నాం. ఓకే, నథింగ్ బట్ థేమబుల్ బటన్స్ అంటే మీకు ఆ ఎలిమెంట్స్ యొక్క లుక్ అండ్ ఫీల్ అనేది చాలా చక్కగా చేంజ్ అయ్యి, ఓకే, ఆ లుక్ అండ్ ఫీల్ అనేది మీకు చాలా అందంగా కనపడుతుంది. దీస్ విజెట్స్ యూజ్ ద jQuery UI CSS ఫ్రేమ్వర్క్ టు ఎన్హాన్స్ లుక్ అండ్ ఫీల్. ఓకే, నువ్వు ఎప్పుడైతే బటన్ అండ్ బటన్ సెట్ అనే మెథడ్స్ని కాల్ చేయడం వల్ల నీకు ఈ ఇన్పుట్ ఎలిమెంట్స్కి, బటన్స్కి, యాంకర్స్కి సంబంధించిన లుక్ అండ్ ఫీల్ మీకు మారిపోయి చాలా నీట్గా ఎన్హాన్స్ అయ్యి మీకు కనపడుతుందండి. ఓకే, అంటే మీరు మామూలుగా ఆ బటన్స్ క్రియేట్ చేసినప్పుడు ఉండే లుక్ కన్నా, ఓకే, మీరు బటన్ అండ్ బటన్ సెట్ అనే మెథడ్ని కాల్ చేసినప్పుడు అవి మీకు అట్రాక్టివ్గా, కొంచెం నీట్గా, అందంగా మీకు డిస్ప్లే అవుతాయి వెబ్ పేజ్లో. ఓకే, సో ఎగ్జాంపుల్ చెప్దాం మనం. నౌ సింటాక్స్ చూడండి, $సెలెక్టర్ కాంటెక్స్ట్ డాట్ బటన్ ఆఫ్ ఆప్షన్స్. చూడండి, సింటాక్స్ ఏంటంటే $సెలెక్టర్. ఇక్కడ సెలెక్టర్ కింద మనం బటన్ని కానీ, ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు బటన్ని కానీ, ఓకే, లేదా యాంకర్ ఎలిమెంట్స్ని కానీ, లేదా చెక్ బాక్సులు కానీ, లేదా రేడియో బటన్స్ కానీ ఏవో ఒక ఈ ఎలిమెంట్స్ అన్నింటినీ కూడా మనం సెలెక్టర్గా తీసుకుంటాం. ఈ సెలెక్టర్గా తీసుకుని వాటి మీద నువ్వు బటన్ అనే మెథడ్ కాల్ చేస్తే అవి నీకు థేమబుల్ బటన్స్ కింద మారుతాయి. థేమబుల్ బటన్స్ అంటే నీకు మామూలుగా కనపడే బటన్స్ కన్నా థేమబుల్ బటన్స్ యొక్క లుక్ అండ్ ఫీల్ చాలా అట్రాక్టివ్గా ఉంటుంది వెబ్ పేజ్లో. ఓకే, నౌ ద బటన్ మెథడ్ ఆల్సో టేక్ సమ్ ఆప్షన్స్. ఇక్కడ బటన్ అనే మెథడ్ కూడా మీకు కొన్ని ఆప్షన్స్ని పారామీటర్గా తీసుకుంటుందండి. ఈ బటన్ అనే మెథడ్కి మీరు మల్టిపుల్ ఆప్షన్స్ని పారామీటర్గా పాస్ చేయొచ్చు, లేదా ఒక సింగిల్ ఆప్షన్ని కూడా నువ్వు పారామీటర్గా ఇవ్వచ్చు. ఇఫ్ యూ వాంట్ టు సెండ్ మల్టిపుల్ పారామీటర్స్ యాజ్ ఆప్షన్స్ టు బటన్ మెథడ్, we use JavaScript object. సో JavaScript ఆబ్జెక్ట్ సహాయంతో నువ్వు మల్టిపుల్ ఆప్షన్స్ని పారామీటర్గా బటన్ మెథడ్కి సెండ్ చేయొచ్చు. ఓకే, హియర్ ద ఆప్షన్స్ పారామీటర్ ఈజ్ అన్ ఆబ్జెక్ట్. సో ఆప్షన్స్ అనేది ఎప్పుడు ఏమవుతుందంటే ఆబ్జెక్ట్ అవుతుంది, JavaScript ఆబ్జెక్ట్ అవుతుంది. ఇట్ స్పెసిఫైస్ ద బిహేవియర్ అండ్ అపియరెన్స్ ఆఫ్ ద బటన్. ఇది బటన్ యొక్క బిహేవియర్ మరియు అపియరెన్స్ని చేంజ్ చేయడానికి మీకు ఈ ఆప్షన్స్ ఉపయోగపడతాయి. బేసిక్గా కొన్ని ఇంపార్టెంట్ ఆప్షన్స్ ఉన్నాయండి. ఫస్ట్ ఆప్షన్ చూడండి, డిజేబుల్డ్. డిజేబుల్డ్ అనే ఆప్షన్కి డిఫాల్ట్గా ఏ వాల్యూ ఉంటుంది? ఫాల్స్ ఉంటుంది. ఇఫ్ యూ సెట్ దిస్ ఆప్షన్ టు ట్రూ, అంటే డిజేబుల్డ్ అనే ఆప్షన్కి కనుక ట్రూ సెట్ చేసినట్లయితే నీకు ఆ బటన్ అనేది డిజేబుల్ అయిపోతుంది, నథింగ్ బట్ డీయాక్టివేట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఆప్షన్ చూడండి, ఐకాన్స్. This option specifies that one or two icons are to be displayed in the button. చూడండి, ఈ ఐకాన్స్ అనే ఆప్షన్ ఉపయోగించి నువ్వు బటన్కి ఐకాన్స్ సెట్ చేయొచ్చు. ఒక బటన్ ఉందనుకోండి, ఆ బటన్ మీద టెక్స్ట్తో పాటుగా నీకు ఐకాన్స్ కూడా రావాలి అంటే
అంటే ఆ బటన్ టెక్స్ట్కి లెఫ్ట్ సైడు రైట్ సైడు ఏదైనా ఒక ఐకాన్ రావాలంటే మనం ఇక్కడ ఐకాన్స్ అనే ఆప్షన్ ఉపయోగిస్తాం. ఓకే, నీకు బటన్ మీద ఉండే టెక్స్ట్కి లెఫ్ట్ సైడ్ రావాలంటే ప్రైమరీ ఐకాన్ అంటాం. బటన్ టెక్స్ట్కి కుడివైపు ఉండేదాన్ని రైట్ సైడ్ ఉండేదాన్ని సెకండరీ ఐకాన్ అని ఆగేస్తాం. ప్రైమరీ ఐకాన్స్ టు ద లెఫ్ట్ అంటే ప్రైమరీ ఐకాన్స్ ఎటువైపు ఉంటాయి, బటన్ టెక్స్ట్కి లెఫ్ట్ సైడ్ ఉంటాయి. సెకండరీ ఐకాన్స్ టు ద రైట్. సో బటన్ టెక్స్ట్కి కుడివైపు ఉండేది సెకండరీ ఐకాన్స్. ప్రైమరీ ఐకాన్ ఈజ్ ఐడెంటిఫై ద ప్రైమరీ ఐకాన్ ప్రాపర్టీ ఆఫ్ ద ఆబ్జెక్ట్. సో ప్రైమరీ ఐకాన్ కనుక మనం సెట్ చేయాలంటే ప్రైమరీ అనే ఒక ప్రాపర్టీ ఉంది, ఆ ప్రాపర్టీ ద్వారా మనం ప్రైమరీ ఐకాన్ ని సెట్ చేస్తాం. అలాగే సెకండరీ ఐకాన్ ఉపయోగించి యూ కెన్ సెట్ ద సెకండరీ ఐకాన్. డిఫాల్ట్ గా ఈ ప్రైమరీకి సెకండరీకి ఏ వాల్యూ ఉంటుందంటే నల్ ఉంటుంది. ఓకే, నౌ నెక్స్ట్ ఆప్షన్ చూడండి, లేబుల్. దిస్ ఆప్షన్ స్పెసిఫైస్ టెక్స్ట్ టు డిస్ప్లే ఆన్ బటన్ దట్ ఓవర్రైడ్స్ ద న్యాచురల్ లేబుల్. ఓకే, చూడండి ఈ లేబుల్ అనే ఆప్షన్ ఉపయోగించి బటన్ మీద నీకు ఏ విధమైన టెక్స్ట్ అయితే డిస్ప్లే చేద్దాం అనుకుంటున్నావో ఆ టెక్స్ట్ ని నువ్వు లేబుల్ అనే ఆప్షన్ ద్వారా సెట్ చేసుకోవచ్చు. ఇన్ దిస్ కేస్ ఆఫ్ రేడియో బటన్ అండ్ చెక్ బాక్సెస్, ద న్యాచురల్ లేబుల్ ఈస్ లేబుల్ ఎలిమెంట్ అసోసియేటెడ్ విత్ కంట్రోల్. బై డిఫాల్ట్ వాల్యూ ఇస్ నల్. చూడండి బేసిక్గా నువ్వు రేడియో బటన్స్కి చెక్ బాక్సెస్కి న్యాచురల్ లేబుల్ ఏమవుతుందంటే లేబుల్ ఎలిమెంట్ అవుతుంది. లేబుల్ ఎలిమెంట్ అసోసియేటెడ్ విత్ కంట్రోల్. సో న్యాచురల్గా నీకు చెక్ బాక్సెస్కి రేడియో బటన్స్కి లేబుల్ కనుక రావాలంటే మనం లేబుల్ అనే ఎలిమెంట్ని కూడా రాస్తాం, లేబుల్ ట్యాగ్ కూడా రాస్తాం. ఓకే, సో ఈ లేబుల్ ట్యాగ్ని మనం ఇక్కడ చెప్పిన ఈ లేబుల్ అనే ఆప్షన్ ఏం చేస్తుందంటే ఓవర్ రైట్ చేస్తుంది. ఈ లేబుల్ అనే ఆప్షన్కి బై డిఫాల్ట్గా ఏముంటుందంటే నల్ ఉంటుంది. బై యూజింగ్ దిస్ ఆప్షన్ యూ కెన్ సెట్ టెక్స్ట్ ఆన్ ద బటన్. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఆప్షన్ చూడండి, టెక్స్ట్. దిస్ ఆప్షన్ స్పెసిఫైస్ వెదర్ ద టెక్స్ట్ ఈస్ టు బి డిస్ప్లేడ్ ఆన్ ద బటన్. సో టెక్స్ట్ అనే ఆప్షన్ ఉపయోగించి నువ్వేం చేయొచ్చు అంటే బటన్ మీద టెక్స్ట్ డిస్ప్లే అవ్వాలా లేదా సెట్ చేయొచ్చు. ఒకవేళ నువ్వు ఈ బటన్ అనే ఆప్షన్కి టెక్స్ట్ అనే ఆప్షన్కి ఫాల్స్ కనుక సెట్ చేసినట్లయితే టెక్స్ట్ ఈ సప్రెస్డ్ అంటే టెక్స్ట్ నీకు డిస్ప్లే అవ్వదు. ఎప్పుడు ఇఫ్ ద ఐకాన్స్ ఆప్షన్ స్పెసిఫైస్ అట్లీస్ట్ వన్ ఐకాన్ అంటే నువ్వు ఐకాన్స్లో అట్లీస్ట్ ఒక ఐకాన్ని కనుక నువ్వు సెట్ చేసినప్పుడు టెక్స్ట్ కొలను ఫాల్స్ అని రాస్తే అప్పుడు నీకు బటన్ మీద టెక్స్ట్ అనేది డిస్ప్లే అవ్వదు. బై డిఫాల్ట్గా టెక్స్ట్కి నీకు ఏముంటుందంటే ట్రూ ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనం ఈ బటన్స్ మీద ఎగ్జాంపుల్ రాద్దాం. ఎగ్జాంపుల్ ఆన్ jQuery UI బటన్. నా చూడండి ఇప్పుడు నేను jQuery UI బటన్ మీద ఎగ్జాంపుల్ రాద్దాం. ఒకసారి నేను ఈ వెబ్ పేజ్లో బాడీ ట్యాగ్లో రెండు బటన్స్ క్రియేట్ చేస్తున్నాను. ఫస్ట్ బటన్ వచ్చి ఏం రాస్తున్నానంటే ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు బటన్ అని రాశానండి. ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు బటన్. లెట్ us say ఐడి ఈక్వల్ టు ID1 అని రాశాను. ఐడి ఈక్వల్ టు ID1. ఓకే, నెక్స్ట్ బటన్ మీద టెక్స్ట్ రావాలి కాబట్టి వాల్యూ ఈక్వల్ టు అని చెప్పి జస్ట్ నేను ఏం రాస్తున్నానంటే button1 అని రాశాను. వాల్యూ ఈక్వల్ టు button1. ఓకే, నా ఇప్పుడు మనం సెకండ్ బటన్ క్రియేట్ చేద్దాం. సో సెకండ్ బటన్ ఎలా క్రియేట్ చేస్తున్నానంటే బటన్ అని చెప్పి బటన్ ఐడి ఈక్వల్ టు ఓకే ID2 అని ఇచ్చానండి. బటన్ ఐడి ఈక్వల్ టు ID2. సో రెండో బటన్కి నేను ఏం పేరు పెడుతున్నానంటే button2 అని పెట్టాను. ఓకే, button2. జస్ట్ ఒకసారి సేవ్ చేయండి. సేవ్ చేసి మీరు బ్రౌజర్లోకి వచ్చి ఓకే చూడండి, ఒకసారి బ్రౌజర్లోకి రండి. బ్రౌజర్లోకి వచ్చి ఒకసారి జస్ట్ అవుట్పుట్ చూడండి ఎలా వస్తుందో. నార్మల్ బటన్స్ అనమాట ఇవి, button1 button2. ఇప్పుడు ఈ బటన్స్ని మనం థీమబుల్ బటన్స్ కింద మార్చాలి. సో మార్చాలి కాబట్టి మనం బటన్ అనే మెథడ్ని కాల్ చేయాలి. సో ఎలా కాల్ చేయాలంటే ఇక్కడ నా సెలెక్టర్ ఏంటండి ఐడి సెలెక్టర్ ఉంది. $#ID1 డాట్ బటన్ అని చెప్పి కాల్ చేయండి. $#ID1 డాట్ బటన్. ఓకే, అలాగే సెకండ్ది $#ID2 డాట్ బటన్. సో ఎప్పుడైతే $#ID1 డాట్ బటన్ $#ID2 డాట్ బటన్ అన్నామో ఇప్పుడు మీకు థీమబుల్ బటన్స్ క్రియేట్ అవుతాయి. ఒకసారి సేవ్ చేయండి.
మీరు బ్రౌజర్లోకి వచ్చి జస్ట్ ఒకసారి రిఫ్రెష్ చేయండి. చూడండి బటన్స్ ఎలా వచ్చాయి నీట్గాని, బటన్ 1, బటన్ 2. ఓకే, ఇవి థీమబుల్ బటన్స్ అనమాట. ఇప్పుడు ఇలాగా బటన్స్ అనేవి అట్రాక్టివ్గా లుక్ అండ్ ఫీల్ మార్చాలంటే మనం బటన్ అనే మెథడ్ని కాల్ చేయాలి. సో ఈ బటన్ అనే మెథడ్ని మనకి ఎవరు ప్రొవైడ్ చేశారండి? jQuery UI ప్రొవైడ్ చేసింది. ఓకే, నా ఇప్పుడు మనం ఈ బటన్కి సంబంధించి కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. ఆ ఆప్షన్స్ చూద్దామండి. సో ఫస్ట్ ఆప్షన్ నేను ఏం చెప్తున్నాను చూడండి. సో ఫస్ట్ ఆప్షన్ వచ్చేటప్పటికి నేను జస్ట్ డిజేబుల్డ్ కాలన్ ట్రూ అని రాసా. డిజేబుల్డ్ కాలన్ ట్రూ. ఓకే, జస్ట్ సేవ్ చేయండి. ఓకే, సేవ్ చేసి బ్రౌజర్లోకి వచ్చి ఒకసారి రిఫ్రెష్ చేయండి. ఎప్పుడైతే డిజేబుల్డ్ కాలన్ ట్రూ అన్నానో నాకు ఆటోమేటిక్గా ఫస్ట్ బటన్ ఏమైపోద్ది అంటే డిజేబుల్ అయిపోద్ది. ఓకే, డిజేబుల్ అనే ఆప్షన్కి బై డిఫాల్ట్గా ఏముంటుంది అంటే ఫాల్స్ ఉంటుంది. ఓకే, సో నాకు బటన్ అనేది డిజేబుల్ అవ్వకూడదు కాబట్టి నేను డిజేబుల్డ్కి ఏం రాయాలంటే ఫాల్స్ రాయాలి. ఓకే, నా ఇప్పుడు నెక్స్ట్ ఆప్షన్ చూడండి. నెక్స్ట్ ఆప్షన్ వచ్చి ఓకే, నెక్స్ట్ ఆప్షన్ లేబుల్ అనే ఆప్షన్ ఉందండి. లేబుల్ కాలన్ అని చెప్పి నేను ఏం రాస్తున్నానంటే ఫస్ట్ బటన్ అని రాశానండి. లేబుల్ కాలన్ ఫస్ట్ బటన్. అలాగే ఈ సెకండ్ బటన్కి కూడా నేను ఇప్పుడు లేబుల్ ఆప్షన్ తగిలిస్తున్నాను. నవ్వు చూడండి, లేబుల్ కాలన్ అని చెప్పి నేను ఏం రాస్తున్నానంటే లేబుల్ కాలన్ అని చెప్పి నేను సెకండ్ బటన్ రాస్తున్నా. సెకండ్ బటన్. సో లేబుల్ కాలన్ ఫస్ట్ బటన్. ఫస్ట్ దానికి ఏం రాశానండి? లేబుల్ కాలన్ ఫస్ట్ బటన్. రెండో దానికి వచ్చేటప్పటికి లేబుల్ కాలన్ సెకండ్ బటన్ అని రాసా. ఓకే, ఒక్కసారి సేవ్ చేయండి. సేవ్ చేసి మీరు బ్రౌజర్లోకి వచ్చి జస్ట్ ఒకసారి రిఫ్రెష్ చేయండి. ఓకే, ఇప్పుడు మీకు ఫస్ట్ బటన్ సెకండ్ బటన్ అని వస్తుంది. ఓకే, సో ఈ విధంగా మీకు థీమబుల్ బటన్స్ అనేవి క్రియేట్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ ఇప్పుడు తర్వాత ఆప్షన్ చూడండి. మనకి ఐకాన్స్ అని ఒక ఆప్షన్ ఉందండి. ఆప్షన్ పేరేంటి? ఐకాన్స్. ఓకే, ఇప్పుడు చూడండి ఈ ఐకాన్స్ అనే ఆప్షన్ ఎలా రాయాలంటే జస్ట్ ఐకాన్స్ కాలన్ అని చెప్పి నేను ఏం రాస్తానంటే ప్రైమరీ కాలన్. ఓకే, ప్రైమరీ కాలన్ అని చెప్పి నేను ఏం రాస్తున్నా అబ్జర్వ్ చేయండి. ప్రైమరీ కాలన్ అని చెప్పి ఇప్పుడు నేను ఇక్కడ మనకి jQuery UIలో కొన్ని ఐకాన్స్ ఉంటాయండి. జస్ట్ ఐకాన్స్. ఈ ఐకాన్స్ మీకు కనపడాలంటే గూగుల్లోకి వెళ్ళి jQuery UI ఐకాన్స్ అని టైప్ చేయండి. మీకు లింక్స్ వస్తాయి. అందులో jQuery UI ఐకాన్స్ యొక్క లింక్ని జస్ట్ ఆ యూఆర్ఎల్ని ఓపెన్ చేయండి. ఇలా మీకు ఐకాన్స్ అన్ని కనపడతాయి. ఇవన్నీ jQuery UI ఐకాన్స్. చూడండి ఇక్కడ సింబల్ పక్కన దాని యొక్క పేరు ఉంటుంది. ఇప్పుడు చూడండి నేను వన్ ఆఫ్ ద సింబల్ని జస్ట్ కాపీ చేసుకున్నాను. ఆ సింబల్కి సంబంధించిన పేరుని నేను కాపీ చేశాను. ఇప్పుడు నాకు ఇది ప్రైమరీ ఐకాన్ కింద సెట్ అవ్వాలి కాబట్టి ప్రైమరీ కాలన్ అని చెప్పి ఆ టెక్స్ట్ని కాపీ చేసి పేస్ట్ చేయండి. జస్ట్ ఇప్పుడు ఈ బ్రాకెట్ని ఈ కర్లీ బ్రేస్ని క్లోజ్ చేయండి. నౌ సేవ్ చేయండి. సేవ్ చేసి బ్రౌజర్లోకి రండి. ఓకే, బ్రౌజర్లోకి వచ్చి ఒకసారి జస్ట్ రిఫ్రెష్ చేయండి. ఓకే, చూడండి రిఫ్రెష్ చేసిన వెంటనే రెండో బటన్కి ఇక్కడ ఐకాన్ వచ్చింది కదండి. సో ఇది సెకండ్ బటన్ అనమాట, ఐకాన్ అనమాట. ఈ విధంగా ఐకాన్స్ కూడా మనం రప్పించవచ్చు. ఓకే, నా ఇప్పుడు ఇక్కడే ఇంకొక ఆప్షన్ ఉందండి. సో ఆప్షన్ ఏంటంటే ఇక్కడ నేను ఏం రాస్తున్నానంటే జస్ట్ టెక్స్ట్ కాలన్ ఫాల్స్ అని రాస్తున్నా. టెక్స్ట్ కాలన్ ఫాల్స్. ఎప్పుడైతే టెక్స్ట్ కాలన్ ఫాల్స్ అన్నానో నాకు రెండో బటన్ మీద టెక్స్ట్ కనపడదు, ఓన్లీ ఐకాన్ మాత్రమే కనపడుద్ది. ఒకసారి చూడండి, సేవ్ చేయండి. సేవ్ చేసి బ్రౌజర్లోకి వచ్చి జస్ట్ ఒకసారి రీఫ్రెష్ చేయండి. చూడండి ఎప్పుడైతే టెక్స్ట్ కాలన్ ఫాల్స్ అన్నానో నాకు ఆటోమేటిక్గా సెకండ్ బటన్ మీద టెక్స్ట్ కనపడలేదు. ఏం కనపడిందండి? ఓన్లీ ఐకాన్ మాత్రమే కనపడింది. ఈ పాయింట్ మీరు గమనించండి. ఓకే, నా ఇప్పుడు కొన్ని బటన్ సెట్ క్రియేట్ చేద్దాం. జస్ట్ బటన్ సెట్ క్రియేట్ చేద్దాం. ఓకే, నా ఇప్పుడు చూడండి జస్ట్ నేను ఇక్కడికి వచ్చి కొంచెం కోడ్ రాస్తున్నాను. సో ఏంటంటే div id ఈక్వల్ టు బటన్ 5 అని చెప్పి నేను ఏవేమి ఉన్నాయంటే ఇక్కడ చెక్ బాక్స్. ఓకే, మూడు చెక్ బాక్సులు ఉన్నాయండి. ఏవేంటి? ఫస్ట్ చెక్ బాక్స్ లెఫ్ట్, రెండోది మిడిల్, మూడోది వచ్చి రైట్. ఇలా మూడు చెక్ బాక్సులు తీసుకున్నాం. ఓకే, ఇప్పుడు నాకు బటన్ సెట్ క్రియేట్ చేయాలి. చూడండి ఒకసారి ఇలా జస్ట్ కాపీ చేశాను ఆ కోడ్ని. సేవ్ చేయండి. సేవ్ చేసి ఒకసారి బ్రౌజర్లోకి వచ్చి ఒకసారి జస్ట్ రిఫ్రెష్ చేయండి. ఓకే, రిఫ్రెష్ చేసిన వెంటనే నీకు ఇలా వచ్చిందిగా లెఫ్ట్, మిడిల్, రైట్. ఇప్పుడు నేను బటన్ సెట్ అని ఒక మెథడ్ ఉంది నా దగ్గర. ఆ బటన్ సెట్ మెథడ్ని కాల్ చేస్తాను. అప్పుడు ఎలా వస్తుందో చూడండి. సో బటన్ సెట్ మెథడ్ని కాల్ చేయాలి కాబట్టి ఓకే, జస్ట్ ఇక్కడ ఐడి వాల్యూ ఉంది కదండి. ఈ ఐడి వాల్యూని మీరు కాపీ చేసుకోండి.
జస్ట్ కాపీ చేసుకుని ఓకే కాపీ చేసుకుని జస్ట్ ఇప్పుడు చూడండి డాలర్ ఆఫ్ ఓకే జస్ట్ పేస్ట్ $5 $హ్యాష్ సింబల్ పెట్టండి $5 ఓకే డాట్ అని చెప్పి బటన్ సెట్ మెథడ్ని కాల్ చేయండి బటన్ సెట్ అని చెప్పి కాల్ చేయండి. ఎప్పుడైతే $5 సెట్ అన్నామో ఇప్పుడు మీకు ఏం జరుగుతుందో చూడండి. జస్ట్ సేవ్ చేయండి, సేవ్ చేసి బ్రౌజర్లోకి రండి, ఒకసారి జస్ట్ రీఫ్రెష్ చేయండి. చూడండి ఎలా వచ్చిందో, లెఫ్ట్ మిడిల్ రైట్ ఇలా నీట్గా ఈ చెక్ బాక్సులు క్రియేట్ అవుతాయి అన్నమాట అండి. సో ఇది మీకు బటన్ సెట్ యొక్క ఆప్షన్. ఓకే ఈ విధంగా మీకు బటన్ క్రియేట్ చేయొచ్చు, బటన్ సెట్ ఆప్షన్ కూడా క్రియేట్ చేయొచ్చు అండి. ఓకే ఇప్పుడు మనం జస్ట్ ఒక 2 రేడియో బటన్స్ తీసుకుందాం, జస్ట్ 2 రేడియో బటన్స్ తీసుకుందాం. చూడండి ఇప్పుడు 2 రేడియో బటన్స్ క్రియేట్ చేయాలి కాబట్టి జస్ట్ నేను ఈ కోడ్ని జస్ట్ చేంజ్ చేస్తున్నాను. చూడండి ఇన్పుట్ నాకు రేడియో బటన్ కావాలి కాబట్టి జస్ట్ ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు రేడియో అని రాసా. ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు రేడియో. ఓకే జస్ట్ ఐడి ఈక్వల్ టు నేను ఏం రాస్తున్నానంటే ఓకే R1 అని రాస్తున్నా. ఐడి ఈక్వల్ టు R1. ఓకే లేబుల్ ఫర్ ఉంది కదండి, సో లేబుల్ ఫర్ దగ్గర కూడా జస్ట్ రాసుకోండి R1. ఓకే ఇక్కడ నేను ఏం రాస్తున్నానంటే నేమ్ ఈక్వల్ టు ఓకే జస్ట్ G అని ఇచ్చాను, ఏదో ఎనీ నేమ్ ఈక్వల్ టు ఓకే ఇప్పుడు ఇదే మ్యాటర్ని ఒకసారి కాపీ చేయండి, కాపీ చేసి జస్ట్ పేస్ట్ చేయండి. ఓకే సో ఇక్కడ నేను ఏం మారుస్తున్నానంటే జస్ట్ దీన్ని మెయిల్ అని మార్చాను, మెయిల్. ఓకే దీనికి R2 అని ఇస్తున్నాను, R2. ఓకే దీనికి జస్ట్ ఇప్పుడు ఫీమేల్ అని ఇచ్చానండి, మేల్ ఫీమేల్. ఒకసారి సేవ్ చేయండి, బ్రౌజర్లోకి వచ్చి ఒకసారి జస్ట్ రిఫ్రెష్ చేయండి. చూడండి ఈ విధంగా వచ్చాయి కదా, ఇవి రేడియో బటన్స్ అనమాట. ఇది మేల్ ఓకే ఇది హైలైట్ అయితే ఇది హైలైట్ అవుతుంది అనమాట. సో మేల్ ఫీమేల్ ఇలాగ నువ్వు బటన్ సెట్ ఉపయోగించి నీట్గా చెక్ బాక్స్ని రేడియో బటన్ని కూడా నీట్గా నువ్వు రిప్రజెంట్ చేయొచ్చు. అంటే వాటి యొక్క లుక్ అండ్ ఫీల్ని నువ్వు ఆటోమేటిక్గా చేంజ్ చేయొచ్చు. ఓకే సింపుల్గా చూడండి ఒకసారి, ఇవి నేను ఈ తీస్తాను అనుకోండి, ఈ జస్ట్ ఆ బటన్ సెట్ మెథడ్ని కాల్ చేయకపోతే అప్పుడు దీని యొక్క ఎపిరెన్స్ చూడండి జస్ట్ ఇలా వస్తుంది. అదే నేను ఇప్పుడు బటన్ సెట్ మెథడ్ని కాల్ చేస్తాం. సో బటన్ సెట్ మెథడ్ని ఇప్పుడు కాల్ చేస్తాం. ఓకే బటన్ సెట్ మెథడ్ని కాల్ చేసినప్పుడు దీని యొక్క ఎపిరెన్స్ చూడండి, ఈ విధంగా నీకు చాలా నీట్గా వస్తుందండి. ఓకే సో ఇలా రావాలంటే బటన్ సెట్ కాల్ చేసినప్పుడు నీకు ఇలా నీట్గా మొత్తం అన్ని బటన్స్ యొక్క ఎపిరెన్స్ ఖచ్చితంగా ఏమవుద్దంటే చేంజ్ అవుద్దండి. ఓకే ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ ఉంది. జస్ట్ ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈ ఎగ్జాంపుల్లో నాకు 2 బటన్స్ ఉన్నాయండి, ఫస్ట్ బటన్ సెకండ్ బటన్. మొదటి బటన్కి నాకు ఓన్లీ ఒక ఐకాన్ మాత్రమే రావాలి, రెండో బటన్కి నాకు 2 ఐకాన్స్ రావాలి. సో ఇప్పుడు చూడండి ఎలా రాస్తున్న కోడ్ చూడండి. మొదటి బటన్కి ఐడి వాల్యూ నేను ఏముందండి B1 అని ఉంది కాబట్టి నేను ఏం రాస్తున్నానంటే ఓకే నేను ఏం రాస్తున్నాను చూడండి, $of $B1 డాట్ బటన్ అని కాల్ చేయండి, డాట్ బటన్. ఓకే నాకు ఇప్పుడు ఓన్లీ ఒక సింగిల్ ఐకాన్ మాత్రమే రావాలి. ఓకే సింగిల్ ఐకాన్ మాత్రమే రావాలి కాబట్టి నేను ఏం రాస్తానంటే ఐకాన్స్ కోలన్ ఓకే ప్రైమరీ కోలన్ అని చెప్పి. ఓకే ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే జస్ట్ ఈ బ్రౌజర్లోకి వచ్చి మీరు ఈ ఐకాన్ ఉంది కదండి, జస్ట్ ఈ ఐకాన్ని కాపీ చేసుకోండి, కాపీ చేసుకుని జస్ట్ ఒకసారి పేస్ట్ చేయండి. ఓకే సో మీకు ఏం జరుగుతుందంటే సో ఒకసారి చూడండి, ఈ ప్రోగ్రాంలో ఐకాన్స్ కోలన్ ప్రైమరీ అని రాసాం, ప్రైమరీ కోలన్ అని చెప్పి UI-icon-circle-arrow-en. సో మీకు ఎన్ని ఐకాన్స్ వస్తాయంటే ఓన్లీ ఒక ఐకాన్ మాత్రమే వస్తుందండి, ఓన్లీ ఒక ఐకాన్. సో ఇప్పుడు ఇదే ప్రోగ్రామ్ని జస్ట్ దీన్ని నేను కొంచెం మాడిఫై చేస్తున్నాను. సో రెండో బటన్ క్రియేట్ చేయాలి కాబట్టి $of $B2
b2 డాట్ బటన్ అని చెప్పి, ఓకే, డాట్ బటన్ అని చెప్పి జస్ట్ కామా పెట్టండి. కామా పెట్టి మీరు ఏం రాస్తారంటే, ఓకే, ప్రైమరీతో పాటుగా సెకండరీ అని కూడా ఉంది, సెకండరీ, జస్ట్ సెకండరీ అని చెప్పి, ఓకే, ఇప్పుడు మీరు దీన్ని ప్రైమరీ తీసుకున్నాం, సో మీకు నచ్చిన దాన్ని ఏదో ఒక దాన్ని జస్ట్ సెకండరీ కింద ఉంచుకుందాం. ఓకే, సో సెకండరీ అనేది రైట్ సైడ్ వస్తుందండి. జస్ట్ ఇప్పుడు కాపీ చేయండి, ఆ టెక్స్ట్ని కాపీ చేసుకున్న పేరుని చేసుకుని జస్ట్ పేస్ట్ చేయండి. ఓకే, నా ఇప్పుడు ఈ మొదటి బటన్కి లేబుల్ అని చెప్పి నేను ఏం రాస్తున్నానంటే లేబుల్, ఓకే, హలో ఫస్ట్ బటన్ రాస్తున్నాను. జస్ట్ సంథింగ్ ఒక మ్యాటర్, హలో ఫస్ట్ బటన్, లేదా సింపుల్గా హలో తీసేయండి, ఫస్ట్ బటన్ రాదు, ఫస్ట్ బటన్, జస్ట్ కామా పెట్టండి ఇక్కడ. నా సేవ్ చేయండి. ఓకే, బ్రౌజర్లోకి రండి, బ్రౌజర్లోకి రండి, బ్రౌజర్లోకి వచ్చి ఒకసారి జస్ట్ రీఫ్రెష్ చేయండి. ఓకే, చూడండి ఫస్ట్ బటన్ ఓన్లీ సింగిల్ ఐకాన్ వచ్చిందండి. రెండో బటన్కి నీకు 2 ఐకాన్స్ వచ్చాయి. ఈ విధంగా నువ్వు, ఓకే, సో బటన్స్ సింగిల్ ఐకాన్, డబుల్ ఐకాన్ వచ్చేలా క్రియేట్ చేయొచ్చండి. సో సింగిల్ ఐకాన్, డబుల్ ఐకాన్. ఓకే, ప్రైమరీ అంటే లెఫ్ట్ సైడ్ ఉండే ఐకాన్ అండి, అలాగే సెకండరీ అంటే రైట్ సైడ్ ఉండే ఐకాన్. సో ఈ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి. ఈ ఎగ్జాంపుల్స్ నేను ఇప్పుడు మీకు వాట్సాప్ చేస్తాను, చేయడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ.